దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, యాకోబు నీవు నాకు మొర్రపెట్టలేదు, ఇశ్రాయేలు నీవు నన్ను గూర్చి విసికితివి అన్నాడు. ఏమన్నాడు? విసికితివి. ఎవరిని గురించి? ప్రార్థన అంటే అతమాటు అన్నాం అనుకో, ఏమవుతుంది? విసుగు. కోట వంటి ఇసుకు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే ఇసుకు. ఇంత పని చేసుకుంటామా? సంపూర్ణ రాత్రి ప్రార్థన అనేసరికి ఎవడేస్తాడేంటి? పాస్టర్ గారు అలాగే చెప్తాడు, ఆయనకేముంది అంటే దేవుని కార్యంలో అనేసరికి ఏమవుతుంది మనకి? చెప్పరేమండి. వాళ్ళు మా ఇంటికి రాలేదు కానీ మేము ఆ ఇంటికి వెళ్ళిపోవాలట. పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు అంటే ఏమొచ్చింది? వచ్చింది విసుగు పడుతున్నాం దేవుని మీద. ప్రార్థన చేయడానికి విసుగు. ఎన్ని సిద్ధపడు ప్రార్థనలకు వస్తున్నారు మీరు? వారంలో మందిరంలో 2 రాత్రులు 2 ఉంటున్నాయి. ఒకటి శనివారం ఉంటుంది, 2 ఆదివారం ఉంటుంది. ఎన్ని శనివారాలు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు లెక్క వేసుకుంటే? దేవా నువ్వు నన్ను దీవించు. ఏం చేయి? మందిరానికి రావడానికి, దేవుని సన్నిధికి గడపడానికి మనకి తీరిక లేదు, కానీ ఆయన మాత్రం తీరిక చేసుకుని ఏం చేయాలి చెప్పరే? ఆయన ఏం చేయాలి? మనల్ని నిజానికి ఎవరు ఇసుకాలి మన మీద? ఆయన విసుగాలి. ఆయన విసుగుపోలేదు, దేవుడు ఇసుకాలి. నేను ఇంత ఆరోగ్యం ఇచ్చాను, ఇంత భద్రత ఇచ్చాను, ఇంత క్షేమం ఇచ్చాను, ఇంతగా వారిని నేను పోషిస్తున్నాను, దీవిస్తున్నాను, వర్ధిల్ల చేస్తున్నాను, సమృద్ధిని ఇస్తున్నాను, ఐశ్వర్యం ఇస్తున్నాను. ఇవన్నీ ఇస్తున్న కొలది దేవునికి స్తుతి చెల్లించడానికి ఇష్టపడతలేదు. మనం విసుగుపోతున్నాం. ప్రార్థన అంటే మీ మట్టుకు మీ మనస్సాక్షిని అడగండి, ఎంతవరకు దేవునికి నీవు నిజంగా ఆయనే మనలాగా ఉంటే మనం ఇలాగ ఉండగలమా? మనమైతే మన ఇంటికి వచ్చారా, మన దగ్గరికి వచ్చారా అనుకుంటాం. మరి మనం ఏమి చేయకపోయినా, ఇన్ని చేయకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వాక్యం అదే చెప్తుంది. నువ్వు నన్ను గురించి విసుగావు. 8 గంటలకు అంటున్నాను. ఎన్ని గంటలకి? నేను అంటాను, ఎంతమంది ఇసుక్కుంటూ వచ్చి ఉంటారు? టైము పాడు లేదు పాస్టర్ గారికి. ఏం లేదు, ఒక టైం లేదు. 8 గంటలకు అన్నాను కానీ ఎవడు వెళ్ళిపోతాడు 8 గంటలకి? అన్నది ఎవరు? 8 గంటలు పెట్టండి అని అన్నది ఎవరు? కదా. మరి అన్న వాళ్ళు అన్నట్టుగా రాగలుగుతున్నారా? మొదటి వారం వచ్చామనుకుందాం, 2వ వారం కాంచి ఇసుగు వస్తుంది. 2వ వారం కాంచే మనసులో వెళ్దాంలే, ఇంత పొద్దుటే ప్రార్థన అంటే పిల్లలు లేవలేదు, ఇంకా ఏ పనికి ఆ పని అవ్వలేదు, ఇంకా వంట అవ్వలేదు, ఇంకా అది అవ్వలేదు, ఇది అవ్వలేదని ఇసుక్కోలేదా? ఎవరి మీద? దేవుని మీద ఇసుక్కోలేదా? పాస్టర్ గారు ఒకవేళ అడిగితే చెప్దాం, మాకు కుదరలేదండి ఆ టైము అని చెప్దాం. అంటే మనకి టైం కుదరకపోవడం వల్ల ఇసుకుపోతున్నాం. నిజంగా దేవుడికి ఎంత టైం కుదుర్చుకుంటున్నాడో చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంతగా మనం ప్రేమిస్తున్నాడో. ఈరోజు మీకు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, ఆయన విసుగుపోయేవాడు కాదు. స్తోత్రం చెప్పండి. ఆయన విసుగుపోయేవాడు కాదు. అందుకే మరొక్క మాట యెషయా గ్రంథంలో మీకు గుర్తు చేస్తాను. రాత్రి చదివిన మాటలో నుండి మరొకసారి మీకు మరొక మాటను గుర్తు చేస్తున్నాను. చూడండి, 40 అధ్యాయము యెషయా గ్రంథం, 40 అధ్యాయం యెషయా గ్రంథం. చదువమ్మా.
28వ వాక్యం కంచి మీరు చూస్తే, మీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. స్తోత్రం. ఇంకా చదవండి. సొమ్మసిల్లని వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, త్రట్టులెదురు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగములో ఆయన అంటున్నాడు, ప్రవక్తైన యెషయా మాట్లాడుతున్న మాటలలో సొమ్మసిల్లిన వారికి ఆయన ఏమిచ్చేవాడట? బలమిస్తాడు. ఇంకేమంటున్నాడు? శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఆయన తప్పక ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 28వ వాక్యంలో ఉంది. ఆయన 28వ వాక్యంలో ఉంది, కింద వచ్చిన ఆఖరి లైన్లో మీరు ఉంది. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమైతే ప్రార్థన అంటే అలసిపోతాం, సహవాస కూటం అంటే అలసిపోతాం, పలానా దిక్కుకి ప్రార్థనకి వెళ్దామంటే అలసిపోతాం. అన్నీ దేవుని దగ్గర నుంచి రావాలి. ప్రియులారా, మనము దేవుని స్తుతించడానికి అలసిపోతున్నాం. ఆయన సొమ్మసిల్లువాడు కాదు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేయవాడు కాదు, ఆయన సొమ్మసిల్లువాడు కాడు. బలాభివృద్ధిని కలుగు చేసే గొప్ప దేవుడు. ఆయన అలసిపోడట. నిజమే, ఆయన అలసిపోలేదు కాబట్టే మనం ఇలాగ బ్రతుకుతూ ఉన్నాం. ఆయన సమస్యలు లేదు కాబట్టి మనల్ని మరలా తిరిగి లేవనెత్తుతూ ఉన్నాడు. ఆయన కోపించలేదు కాబట్టి మనము తిరిగి మరలా ఆయన సన్నిధిలో కటాక్షించబడుతున్నాం. స్తోత్రం. ఆయన మనలాగా చిరాకు పడేవాడు కాదు కాబట్టి, ఆయన మనలాగా తొందరపడి ఆలోచించేవాడు కాదు కాబట్టి మనం ఇంకా ప్రేమించబడుతూ భద్రపరచబడుతూ ఉన్నాం. స్తోత్రం. క్షమించబడుతూ ఉన్నాం. అందుకే ఈ మాట, యాకోబు నీవు నన్ను ఏం చేసావు? నన్ను గూర్చి విసిగితివి. చదవండి మరలా. నీవు నాకు మొరపెట్టలేదు, నీవు నన్ను గూర్చి విసిగితివి కదా, దహన బలులుగా తేలేదు, నన్ను గణపరచలేదు, నేను నిన్ను బలవంతముగా కూడా చేయలేదు, అసలు నేను విసిగించలేదు. అబ్బో, పాపముల చేత ఏం చేశాడట? అనేక పర్యాయాలు పాపము చేత విసిగించారు. పాపం అంటే ఏంటి? మాటకు లోబడకపోవడమే పాపము. ఆ మాటను త్రోసివేసి, ఆ మాటకు అవిధేయులుగా తిరుగుబాటు చేసి, ఆ మాటను వెంబడించకపోవడమే పాపము. అందుకే అంటాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే మరొకటి కాదు కదా. పాపం అంటే పక్కవాడిది ఏదో దోచుకుని రావడం, లేకపోతే ఎదుటివారిని బాధించి లాక్కోవడం, ఇదే కాదు పాపము. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. మాటకు లోబడకపోవడమే పాపము. ఇక్కడ యాకోబుతో అంటున్నాడు, నీ పాపముల చేత నీవు నన్ను ఏం చేశావు? విసిగించదు. ఈ పాపముల చేత విసిగిస్తున్నామా? ఎన్ని పర్యాయాలు విసిగించున్నాము దేవుణ్ణి? ఎన్ని పర్యాయాలు దేవుని నామానికి మన ద్వారా ఇతరుల మధ్యలో దేవుని నామం ఏళన చేయబడుతుంది, అవమానపరచబడుతుంది, ఎక్కిరించబడుతుంది. మీరు దేవుని నమ్ముకున్నారట,
వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని మనల్నే కాదు, మనము నమ్మిన దేవుణ్ణి కూడా వారు మాట్లాడుతున్నప్పుడు మనము చేసే ప్రతి అపరాధము ఇవన్నీ కూడా దేవునికి విసుగుదల పుట్టించాలి. హల్లెలూయా. కానీ ఆయన అంటున్నాడు నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నిజంగా చేసుకుంటే మనం ఇలా ఉండము. ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకోలేదట. కొంతమంది ఉన్నారు, ఎక్కడన్నా ప్రార్థన అంటే ఒక్క ఇంటికి రానేళ్ళని కూడా ఉన్నారు, కదలలేని వాళ్ళు ఉన్నారు, సంవత్సరాలు తరబడిన కనీసం పక్కనింటి ప్రార్థన అన్నా సరే రాలేని వాళ్ళు ఉన్నారు. ఏమండి అంటే ఏదో చెప్తుంటారు. నేను అంటాను, ఎన్ని పర్యాయాలు దేవుని యొక్క కార్యాలను అనుభవిస్తూ దేవుని మేలును పొందుకుంటూ దేవుని కార్యం అనేసరికి విసుగు రాలేదు. ప్రార్థనక అంటే పని అంతా బాగానే చేసుకుంటాం, ప్రార్థన అనుబుద్ధుడికి వచ్చేస్తాయి కొందరికి. ఏంటి చెప్పాలి, ఎక్కడలేని బలహీనతలు వచ్చేస్తాయి, ఎక్కడలేని నీరసము వచ్చేస్తుంది. అంటే పనులన్నిటికీ ఎవరు ఇవ్వాలి అని చెప్పరేమండి? ఎవరికన్నా బాధగా ఉందా, ఇబ్బందిగా ఉందా? నల్లేమనుకోండి, నాయన ఏమంటాం, ఏం చేద్దాం? పాస్టర్ గారు, అయ్యా నా కోసం సంఘం అంతా ఏం చేయండి, ప్రార్థన చేయండి అంటాం. ఇప్పుడు దేవుడు కరుణించి స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి అన్ని రకాలుగా నడిపిస్తుంటే, అయ్యా బ్రదర్ ప్రార్థనకు రాలేదు, సిస్టర్ రాలేదంటే, వద్దామనుకున్నాను కానండి ఖాళీ, వద్దామనుకున్నాను కానండి పని అవ్వలేదండి, వద్దామనుకున్నాను కానీ అంటే లేనప్పుడు ఎవరు ఇవ్వాలి? పని చేసుకోవడానికి శక్తి లేనప్పుడు అడిగావు ఎవరి దగ్గర? దేవా నన్ను కనికరించు, బలపరచు నాయనని. ఇప్పుడు పని చేసుకునే శక్తినిచ్చి దేవుడు లేవనెత్తి విడుదలిచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటే ఇప్పుడు ఏమంటున్నావు? హలో, ఇక్కడే ఉన్నారు అందరూ, ఏమి లేదంటున్నాం, ఖాళీ లేదండి. మరి దేవుడి ఖాళీ చేస్తే ఏమవుతాం మనం? దేవుడి ఖాళీ చేస్తే ఏమవుతాం? ఆయన అలాగా కోపగించేవాడు కాదు. అది దేనికి స్తోత్రం. అలా కోపగించే దేవుడు, ఆయన కోపం వేరు, కోపం వస్తుంది, ఆయన కోపగింతాడు. కానీ మనలాగా చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి, ఇంట్లో దానికి ఈదులో దానికి ఆయన కోప్పడి మనలాగా తొందరపడేవాడు కాదు ఆయన. దేనికి స్తోత్రం. ఆయన కోపం నిమిషమే ఉంటుంది. పూర్తి చేయండి, చెప్పండి. ఆయన దయ, కోపం ఎంతట? కోపం ఒక నిమిషమే ఉంటుంది, దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. అందుకే అంటున్నాడు యాకోబు, నా నిమిత్తము నేను నిర్మించి నా జనులు ప్రచురం చేయడానికి, యాకోబు నీవు నాకేం చేయలేదు, మొరపెట్టలేదు. ఇశ్రాయేలు నన్ను గురించి నువ్వు విసిగితివి కదా. ఏం చేశారట? ఇసుగారు. మీ మట్టుకు మీరు చూడండి, ఇసుక్కున్న వాళ్ళు ఉన్నారంటారా? నేను ఎప్పుడు దేవుడు అంటే ఇసుకోలేదండి, దేవుని కార్యం అంటే ఇసుకోలేదండి అనేవాళ్ళు గుండెల మీద చేసుకుని చెప్పండి. హలో, ఉన్నారంటారా? నేను దేవుని కార్యం అంటే విసుక్కోనండి అనేవాళ్ళు ఉన్నారా? ఊళ్ళో ప్రార్థన అంటేనే ఇసుగుదల వస్తుంది. కొన్నిసార్లు ఏమంటాం, తోడెవరూ లేరండి అంటాం. ఏం లేరట? తోడెవరూ లేరండి. తోడెవరు కావాలి చెప్పాలి? తోడెవరు కావాలి? తోడెవరు ఉండాలి? దేవుడు తోడవ్వాలి. ఆయన తోడై ఉంటేనే మనం భద్రంగా వెళ్ళి భద్రంగా వస్తాం. స్తోత్రం.
ఎవరు తోడై ఉంటే? దేవుడు తోడై ఉంటే మనం భద్రంగా వెళ్ళి భద్రంగా వస్తాం. అంతేగాని ఎవరన్నా తోడు కోసం చూసామనుకో అసలు ఆయన చెయ్యి వదిలేస్తాడు, అప్పుడు మనం పడిపోతాం, ఏ ప్రమాదంలో పడతాము. తోడెవరూ లేరండి. అంటే ఎవరో తోడు రావాలని కోరుకుంటున్నామా, లేకపోతే నాకు దేవుడే తోడై ఉంటాడని వెళ్తున్నామా? హల్లెలూయా. మనకి ఎవరో తోడై ఉండాలని రాకూడదు, దేవుడే నాకు తోడై ఉండాలి. అందుకే అంటాడు దావీదు చెప్పిన 21వ కీర్తనలో ఏమని ఉంటుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చూడండి, ఎవరో నాకు కాపరి అనలేదు, దావీదు అంటాడు యెహోవా నా కాపరి, ఆయన నాకు లేమి రానివ్వడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకేం రానివ్వడు అంటే ఆయన మనకి కాపరిగా ఉంటే నువ్వు వెళ్ళే దారిలో కూడా ఆయన ప్రమాదాలను దూరం చేస్తాడు. నీ అడుగులకి రాయి తగలకుండగా తన దూతలను ముందుగానే పెడతాడు. కొన్నిసార్లు మనం చూడండి, అదృశ్యమైన సాక్ష్యాలు, అదృశ్యమైన ప్రమాదాల నుండి మనం తప్పించబడతాం. స్తోత్రం. మొన్ననే ప్రమాదం అంటే ఏమి కాదు, ఆయన గుణపం పట్టుకుని ఆ కిటికీ బెడ్డిగింతున్నాడు, ఇక్కడ పనిచేస్తున్నారు. ఆ గుణపం పట్టుకుని ఆ కిటికీని ఆయన సరిచేద్దామని దాన్ని అక్కడ కొంచెం కొరత వస్తే దాన్ని సెట్ చేద్దామని ఆయన వంగుండి ఆ మేస్త్రి గారు ఆ గుణపం పట్టుకుని దాన్ని సెట్ చేస్తూ ఆయన దాన్ని కొడుతున్నాడు. నేనేం చేశానంటే అక్కడ ఇంతలో ఒక చెక్కకి మేకులు ఉన్నాయి, ఆయన అడుగు ఎక్కడ అదురుపాట్లో ఈ దీన్ని కొడుతున్నాడు కదా, పైన చూపు ఉంటుంది, కాలుకి ఏ మేకు అక్కడ అది ఒక మేకులు కొన్ని ఉన్నాయి, ఆ చెక్క ముక్కని ఒక 4-5 మేకులు వరుసగా ఎక్కడ అడుగేస్తాడని నేనేం చేశానంటే ఆ వంగుండి దాన్ని ఆ చెక్కను తీసేద్దామని ఇలాగా వంగున్నానంతే. సడన్గా ఆ గుణపం ఇక్కడ ఇలా పెట్టి కొడుతుంటే ఇక చిన్న మెదడుకి దగ్గరగా అంటారు కదా, ఆయన స్పీడ్గా కొడుతున్నాడు, నేను మామూలుగా ఇలా ఏం చేశాను, ఇక తగిలిందండి. ఎక్కడ తగిలింది ఆ గుణపం, ఇక్కడ తగిలింది. ఒక్క 2 నిమిషాలు నా కళ్ళు చీకటి అయిపోయినట్టు అయిపోయాయి. అసలు బుర్రంతా ఏమైపోయిందంటే తిమ్మిరెక్కిపోయింది. ఆ తర్వాత ఆయన కంగారు పడుతున్నాడు, అయ్యో పాస్టర్ గారు నేను చూడలేదండి అంటాడు. నేను అంటాను మీరు చూడలేదని కాదండి, మీ కాలుకి మేకులు ఎక్కడ దిగిపోతే నేను ఉంగున్నాను, అయ్యో ఎంత పని జరిగిపోయిందని అంటాడు. నేను అంటాను నిజంగా ఒకవేళ అది ఇంకో రకంగా తగిలింటే ఏమవునో తెలియదు, కానీ నా దేవుడు అపాయం తప్పించాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరు కాపుదల చెప్పండి, ఎవరు కాపుదల? అది కొంచెం మరొక రీతిగా తగిలింటే బ్లడ్ వచ్చేసిందేమో, అంతగా అయిపోయింది. అయితే నాకు ప్రభు కృపను బట్టి చిన్న బొబ్బ కూడా రానివ్వకుండా దేవుడు దాన్ని ఆ బ్లడ్ను కూడా క్లాట్ అవ్వకుండా దాన్ని కరిగించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు కాపుదల? నేను అంటాను ప్రతిరోజు మనం ఆయన కాపుదల పొందుతున్నామండి. ఇంత పొందుకొని ఏమంటున్నాం తెలుసా, ఆరాధించడానికి ఇంట్లో కూడా ప్రార్థన చేయడానికి ఇష్టదలు ఉన్న వాళ్ళు ఉండుంటారు. రేపు ప్రార్థన చేద్దాం రండి అంటే నువ్వు చేసుకుందు, ఏం చేయి, నువ్వు చేసుకుందు. ఏమండి ప్రార్థన చేద్దాం ఒకవేళ భార్య అంటే నువ్వు చేసుకో. నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాదే. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి, రోజంతా మిమ్మల్ని భద్రపరిచేది ఎవరు? ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా చెప్పండి, ఊరికి నేను అనలేదు. నిజంగా నేను ఆయన భద్రతను అనుభవించునన్న వాళ్ళు చెప్పండి, అనుభవించలేదన్న వాళ్ళు కాదు, నేను అనుభవిస్తున్నాను అన్న వాళ్ళు ఇప్పుడు చెప్పండి. మనకేముండాలి? కృతజ్ఞత. మనకేముండాలి? ఆ విధేయత ఉండాలి. మనకేముండాలి? దేవా నువ్వు నన్ను ఎంతగా నడిపిస్తున్నావే, నేను ఈరోజు నీ పని కోసం సేవకులతో వెళ్తాను, ఈరోజు ఈ ప్రార్థనలో నేను కూడా
నా వంతుగా నేను పరిచర్యలో పాలు పంపులు పొందుతాను. దేనికి స్తోత్రం. సహోదరులారా, పురుషులుగా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఎన్ని కూటాల్లో మీరు పాలు పంపులు పొందుతున్నారు? ఎంతమంది గృహాల్లో మీరు దేవుని యొక్క సన్నిధిని వచ్చి మీ పాదాలు అక్కడ నిలిపి దేవా కుటుంబం కోసం చేతులెత్తి ఆ ఆరాధనలో ఎంతమంది ఏకీవిస్తున్నారు? పురుషులుగా మీకు చెబుతున్నాను, భక్తి అంటే ఆదివారం భక్తి కాకూడదు, ఆదివారం క్రైస్తవుడు కాకూడదు. మనం ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన ప్రభువుని ప్రతిబింబించే, ప్రభువు నిమిత్తమై ప్రకాశించే ఆ జీవక్రియలు మనలో ఉండాలి. దేనికి స్తోత్రం కలిగిన కానీ హల్లెలూయా. జీవక్రియలు ఉండాలి. కొందరు అనుకుంటున్నారు, మా భార్యలు వస్తున్నారు కదండి, మేము రాకపోయినా అంటే ఓటేసుకోవడానికి వస్తున్నావా? ఓటా దాన్ని ఏమంటాను, హాజరు. ఏంటి హాజరు వేసుకోవడానికి వస్తున్నారా? మీ భార్యలు వస్తుంటే మీరెక్కడ ఆ కూటాల్లో? దేనికి స్తోత్రం. మీరెక్కడ ఆ కార్యక్రమాల్లో? మీరెక్కడ ఆ యొక్క ఆత్మీయ సంబంధమైన ఎదుగుదలలో మీరెక్కడ ఉంటున్నారు? హాజరు కాదు ఎంచుకునేది, నేను నా ఇంటి వారు ఆయన ఆరాధించాలి. చెప్పండి, ఎవరమే? నేను, యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును ఎవరిని ఆరాధించాలి? యెహోవాను ఆరాధించాలి. అన్యుడైన కొర్నేలే తన ఇంటిలో ప్రార్థన జరుగుతుందనేసరికి తన స్నేహితులను ముఖ్యులను తీసుకొచ్చి దేవుని వాక్యం వినిపించేటట్లుగా చేశాడట. దేనికి స్తోత్రం చెప్పండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మీరు చూస్తే పూర్తిగా అవసరం లేదమ్మా, నేను ఆ రిఫరెన్స్ వాక్యాన్ని మీకు ఒక్క మాటను నేను మీకు గుర్తు చేస్తాను. దేనికి స్తోత్రం. చూడండి, ఆ 10వ అధ్యాయంలో మీరు చూస్తున్నప్పుడు 24 చదవండి. మరునాడు వారు కైసరులోకి ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను అని ఉంది. దేవునికి స్తోత్రం. కొర్నేలి ఎవరు? కొర్నేలి ఎవరండి? ఒక అన్యుడు. కానీ కొర్నేలికి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు 3 గంటలకి ఏ అనుభవం ఉందట? 3వ వాక్యంలో ఉంది కదా, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుగు వచ్చి చాలమ్మా. దేనికి స్తోత్రం. కొర్నేలి యొక్క ప్రార్థనా టైము ఏ టైం? అది కొర్నేలి యొక్క ప్రార్థనా టైం ఏ టైము అంటే, కొర్నేలి ఇక్కడ కనబడుతుంది, అతడు తన ఇంటి వారందరితో కూడా, 2వ వాక్యములో ఉంది, ఏమనుంది? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. మనమా ఒక్క పూటలో 1 అరగంట ప్రార్థన చేసి రోజులు ఉన్నాయంటే తక్కువే. అరగంట ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అన్నా ఉన్నారా? అరగంట ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఒక రోజులో అరగంట ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? రోజులో అరగంట కాదు కదా, 5 నిమిషాలు కూడా ఉండదేమో మనం లెక్కేసుకుంటే. ఉంటుందా? 5 నిమిషాలు ఉందా? నీ ప్రార్థనా టైంలో 5 నిమిషాలు ఉందా? ప్రతిరోజు మనం వారంలో ఏదో బాగా తీరని ఏమొత్తేనే కానీ చెప్పరే, ఏమొత్తేనే కానీ కఠినమైన బాధో కష్టమో ఏదో నష్టమో ఏదో ఇక అది బాగా అధికమవుతేనే కానీ అప్పుడు వస్తుంది. ఏంటి అప్పుడు వస్తుంది? ఏంటి అంటే దేవుని ఎలాగన్నా అయ్యా. కొర్నేలట వారానికి ఒకరోజు చేశాడా? చెప్పండి. నెలకు ఒకసారి చేశాడా? 3 రోజులకు ఒకసారి చేశాడా? ఎప్పుడు? ఎల్లప్పుడూ. ఎంతమందితోని? ఒంటరిగా చేశాడా? చెప్పండి. ఇంట్లో ఎంతమంది ఉంటారు? భార్య ఉంది. బహుశా పోనీ ఇప్పుడు కాలానికైతే 2 వేసుకుంటే, అప్పుడు కాలానికైతే ఎంత? అప్పుడు కాలానికి ఎంత చెప్పరేమండి?
ఒక 10 మంది ఉండొచ్చా, ఒక 5 ఉండొచ్చా? ఇంతమంది సంతానము కలిగిన వారై, ఇంత పెద్ద కుటుంబం కలిగిన వాడై, ఇంత పెద్ద ఉద్యోగం కలిగిన వాడై ఉన్నాడు కూడా. దేవునికి స్తోత్రం. కుటుంబం పెద్దది, ఉద్యోగంలో కూడా బాధ్యత కలిగిన వాడు, శతాధిపతి అన్నాడు. ఎంతమంది? శతాధిపతి అంటే ఎంతమందిపై? మినిమం 100 మందిపై అతడు పై ఆఫీసర్గా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. అలాంటి 100 మందికి పై ఆఫీసర్గా ఉన్న ఈయన ప్రతిరోజు తన ఇంటి వారందరితో కలిసి ఏం చేస్తున్నాడట? నేను అంటాను, మీ ఇంటి వారందరూ కలిసి ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఒక ప్రశ్న ఎత్తున్నాను. ఒక్కలున్న వాళ్ళని అడగలేదు, 4-5 ఉన్నారుగా, కుటుంబంగా ఉన్నాగా. మీరు కలిసి ప్రార్థన చేసి రోజులు ఉన్నాయా, వారాలు అయ్యాయా, నెలలు అయ్యాయా, లేక సంవత్సరాలు అయ్యాయా? ఒక ప్రశ్న. ఏముందండి, ఆయన ఎప్పుడో వస్తాడండి, ఈయన ఎప్పుడో వస్తాడండి, పిల్లలు ఎప్పుడో ప్రైవేట్కి, నేను వీళ్ళందరినీ ఇంతగా ప్రైవేట్కి పంపుతున్నామే, ప్రార్థనకి ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నాం? హల్లెలూయా. దేనికి కూర్చోబెట్టాలి? ప్రార్థనకి ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నాం? వర్క్ కోసం ఇంతనవా ప్రయాసపడుతున్నామే, దేవుని సన్నిధిలో ఆ వర్క్ని ఇచ్చే దేవుని సన్నిధిలో, దేవా నీవు నన్ను ఇంకా ఈ యొక్క పనిలో, నీవు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఇంకా నీ సన్నిధిలో ప్రభా బలపరచబడుతూ ముందుకు సాగిపోయేటట్లుగా నన్ను నడిపించున్నావయ్యా అని ఎందుకు ప్రార్థించలేకపోతున్నాం? కుటుంబంగా కలిసి ప్రయాణం చేస్తాం, షాపింగ్కి వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్తాం, కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి కుటుంబం ఉందా? హలో, ఆ ప్రశ్న. ఎన్ని రోజులైంది కుటుంబంగా ప్రార్థన చేసి? భార్యాభర్తలు పోని అనుకుందాం, ఇద్దరు కలిసి ఎన్నాళ్ళైంది ప్రార్థన చేసి? 2 పిల్లలు, 2 పెద్దవారిగా మీ ఇంట్లో ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? వాక్యం చెప్తుంది, కొర్నేలు ప్రతిరోజు, ఎప్పుడట? ప్రతిరోజు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చెయ్యవాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఇతడు? కొర్నేలి ఇశ్రాయేలీయుడు కాదు. ఎవరు? ఒక అన్యుడు. ఏం కలిగి ఉన్నాడు? బహుధర్మం చేసే అనుభవాలు ఉన్నాయి, 2 ధర్మకార్యాలు చేసే అనుభవాలు ఉన్నాయి. ఇక ఉన్నతమైన అనుభవం ఏంటంటే ప్రతిరోజు మానక తన ఇంటి వారందరితో కలిసి ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం కావాలి అందరికీ, కానీ ప్రార్థన మాత్రం ఉండదు. ఏం వెళ్ళారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విధేయత ఎక్కడ ఉందో ఆశీర్వాదం కూడా అక్కడే వస్తుంది. ఆమేన్. దేవుని భయం ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుని కాపుదల కూడా అక్కడ ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని భయం ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ఆ భయాన్ని బట్టి దేవుడే తన యొక్క దూతలను నీ ఇంటి వద్దకు పంపుతూ ఉంటాడు. తన హస్తము నీ మీద చాచి ఉంచుతాడు. ఆయన తగిన కాలములో మనలను ఆయన పైకి లేవనెత్తుతూ ఉంటాడు. స్తోత్రం కలిగిన గాక. ఇసుగుపడుతున్నాం. కొర్నేలట ఎప్పుడైతే దేవుని దూత చేత హెచ్చరించబడ్డాడో అప్పటికే పేతురు గారు ఇప్పేలో ఎక్కడో ఉంటే మనుషులను పంపించాడు, ఆయన పిలుచుకు రండి అని పంపించాడు. బట్ కొర్నేలు ఒక్కడే ఉండలేదు, ముఖ్య స్నేహితులను పిలుచుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. కొర్నేలి తన బంధువులను ఎవరిని పిలిచాడు అంటే బహుశా అందరి నిమిత్తమై కొర్నేలి యొక్క అభిలాష ఏంటంటే నేను కలిగిన ఆ దర్శనము, దేవుని యొక్క స్వరము నా వాళ్ళందరూ కూడా వినాలి. దేవునికి స్తోత్రం. తన ఇంటి వారందరితోనే కాదు, ముఖ్య స్నేహితులను, బంధువులను కూడా పిలిపించారట. ఎక్కడికి? తన ఇంటిలో ప్రార్థనకి. ఎంత అద్భుతమండి. ఒక్కళ్ళెళ్ళి ఓటు వేసుకుని వచ్చేయండి. ఓటు అంటున్నాను, హాజరు. ఏంటి? హాజరు వేసుకుని వచ్చేయండి. వాళ్ళు వెళ్ళారు కాబట్టి చాలు. నేను అంటాను, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో
ఒక్కరికి దేవుడు ఆరోగ్యం ఇచ్చి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బలహీనం చేస్తే నీకు సంతోషం ఉంటుందా? హలో, నా మాటలు అర్థమయ్యాయా? నీకొక్కడికి ఆరోగ్యం ఇచ్చి పిల్లలకు బాగోకపోతే, భార్యకు బాగోకపోతే, భర్తకు బాగోకపోతే సంతోషం ఎంతమందికి ఉంటుంది? చెప్పరే? మరి చెప్పరే? నేను హ్యాపీ అండి అని చెప్పరే? నేను బాగున్నానండి అని చెప్పరే? నీకే కాదు, ఇంట్లో వాళ్ళందరూ బాగుంటేనే హ్యాపీ. దేనికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నీవే కాదు అందరూ వెళ్తేనే హ్యాపీ. స్తోత్రం. అందరూ వెళ్ళాలి. ఎక్కడికి? అందరూ వెళ్ళాలి, అందరూ గడపాలి, అందరూ ఉండాలి. నీ పనులు ఎప్పుడూ ఉంటాయి, ఉండవని అనలేదు. ఆ పని ఇచ్చిన వాడు నిన్ను ఇంకా హెచ్చించాలని కోరుకుంటూ నిన్ను ఆయన దీవించాలని ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయ. ఆయన ఇంకా నిన్ను వర్ధిల్ల చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ చిన్న పనికే తీరిక లేదని మొహం అట్టెట్టి, ఏమండి, మాట ఒక పక్క పెట్టి చేస్తే యాకోబు నువ్వు విసిగావు. ఏమంటున్నాడు చెప్పండి? నీవేం చేసావు? విసిగావు. దేవుని యొక్క పనిలో విసుగుపోతున్నామా? దేవుని ఆరాధించడానికి విసుగుపోతున్నామా? దేవుని స్తుతించడానికి విసుగుపోతున్నామా? దేవుడు నిన్ను నన్ను ఇంకా ఆయన భరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయ. దేవుడేమో అన్నీ ఇవ్వాలి, మనం దేవునికి ఏమేమో చోటు చెప్పాలి. ఎత్తనామా? మా పౌలు గారితో చెప్తాను, ఏమయ్యా ఉపవాస ప్రార్థనకి రండి, శనివారం ప్రార్థనకి రావటం లేదంటే ఉదస్తమన్నా లైన్ తిరుగుతాడు, సాయంకాలం వస్తాడు, ఇక నా వల్ల కాదంటాడు. నేను అంటాను, దేవుని కోసం పగలంతమన్నా నువ్వు నడిపించబడుతుంటే ఒక్క గంట పాటు దేవుని సన్నిధిలో గడపడానికి నా వల్ల కాదనే మాట ఎవరితో చెప్తున్నామో తెలుసా? చెప్పరే? ఎవరితో చెప్తున్నాం? సహోదరులారా, మీకు కూడా చెప్తున్నాను, పగలంతా మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభు అని అంటున్న మనము దేవుని సన్నిధిని వెనకబడుతుంటే ఎవరి మాటకు లోబడలేనట్టు మనము. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, అయినా నేను నిన్ను ఇష్టపడుతున్నాను. స్తోత్రం. అయినా సరే. యాకోబు మరలా చదవండి, యెషయా గ్రంథం చదవండి. చాలమ్మా. దేనికి స్తోత్రం. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నేనే నా చిత్తానుసరముగా నీ అతిక్రమములను ఏం చేస్తున్నాను, నేను నీ పాపములను ఏం చేయను, నాకు జ్ఞాపకము చెయ్యము, మనము కూడి వాదించుకుందాం. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, రా కలిసి వాదించుకుందాం. ఈరోజు నీతో ప్రశ్నిస్తున్నాడు, రా వాదించుకుందాం, ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఆమేన్. కొన్నిసార్లు అంటాం, నేను దేవుని ఎంతగానో అంటాం. ఎవరి దగ్గర? దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇష్టం అంటే ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? ఇష్టం అంటే నీ పనిని పక్కన పెట్టుకుని ఆయన చెప్పిన దానికి లోబడ్డం. అర్థమైందా? చాలాసార్లు అంటాం, నాకు దేవుడంటే చెప్పరా, దేవుడంటే నాకు చాలా. ఎంతమంది అనలేదు ఆ మాట? అన్న వాళ్ళమేనా? దేవుడంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడంటే నాకు చాలా భయం అండి, దేవుడంటే నాకు చాలా ఆసక్తి అండి, దేవుడంటే నాకు చాలా అదండి ఇదండి. ఎన్ని మాటలు చెబుతామో
ఈ మాటలన్నీ కూడా పొల్లు మాటలే, డొల్లు మాటలే. ఎందుకంటున్నానంటే ఇష్టమైతే ఆయన పాదాల దగ్గరికి రావాలి. స్తోత్రం. ఇష్టమైతే ఆయన కార్యక్రమాల కోసం ఏమవ్వాలి? తోళ్ళేరు అని వాళ్ళు లేరండి, వీళ్ళు లేరండి, పని ఎక్కువైపోయిందండి, అలసిపోయానండి, సొలిసిపోయానండి, ఇంక నా వల్ల కాదండి అని చెప్పడానికి ఆ మాట మన నోట రానివ్వకూడదు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకంటున్నాడు రా మనం తేల్చుకుందాం, ఇద్దరం కలిసి కూర్చుందామా. ఎవరంటున్న మాట ఇది? ఎవరంటున్న మాట? దేవుడు అంటున్నాడు, యాకోబు కమా రా, ఇద్దరం కలిసి వివాదం. నీవు ఎక్కడ, నువ్వేం చేసావో నేనేం చేశానో, నీది ఎక్కువ నేను చేసేది ఎక్కువ, రా వివాదం తేల్చుకుందాం రా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ ఆయన మన మధ్యకు వచ్చి ఇప్పుడే వచ్చి అలా తేల్చుకుందాం రండి అంటే సరిపోతామా? మనం సరిపోతామా? వాక్యం చెప్తుంది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయములు నాకు చాలా ఎంత దూరము, చాలా దూరముగా ఉన్నాయి అంటాడు. హల్లెలూయా. చూద్దాం ఇర్మియా గ్రంథము హల్లెలూయా పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా పాట కష్టాలు ఏ కలిగినా, కష్టాలు ఏ కలిగినా, స్తుతి పాటలే హల్లెలూయా. హల్లెలూయా 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 పాట పాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగములో 14వ అధ్యాయము ఇర్మియా గ్రంథమును మీరు చూస్తే అక్కడ దైవజనుడైన ఇర్మియా ఇలాగ మాట్లాడుతున్నాడు. 10వ వాక్యాన్ని మీరు చదవండి. చూడండి, దైవజనుడైన ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు యోధా వారి కోసం ప్రార్థన చేస్తున్నాడట. అప్పటికే వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ విధమైన శత్రువు యొక్క బంధకాల్లో ఉన్నారో అని ఇర్మియా
ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ వాక్యములో మనం చూస్తాం. దేనికి స్తోత్రం. 14 ప్రారంభంలోనే ఉంది, కరువు కాలము అని ఉంటుంది. ఏ కాలమట? కరువు కాలము అన్నాడు. కరువు కాలమును గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అంటాడు, దుఃఖించుచున్నది, అంగలార్చుచున్నది, ఇదిగో విచారగ్రస్తులై నేలకు వంగుతున్నారు, పైకెక్కుచున్నది. చాలమ్మా, ఇవన్నీ మీరు వరుసను చదువుకుంటూ 10వ వచనంలోనికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇర్మియా అక్కడున్న పరిస్థితులను బట్టి దేవునికి మొరపెడుతున్నాడు. ఇర్మియా వారికి పడుతున్న ఇబ్బందులను బట్టి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ప్రభువా, ఈ ప్రజలను కరుణించు, ఈ ప్రజలకు దర్శించు, ఈ కరువుని తప్పించు, ఈ క్షామాన్ని తప్పించు, ఈ పరిస్థితులు, ఈ బాధలు, ఈ కష్టాలు ఈ ప్రజల నుంచి విడిపించు నాయనా అని ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఇర్మియా యొక్క భారం ఏంటంటే వాళ్ళు దీవించబడాలని భారం. ఆ కరువుల నుండి ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి కరువు చేత బాధించబడకూడదని భారం. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వారు వర్ధిల్లాలని, దేవుని యొక్క నామమును బట్టి వారు ఆశీర్వదించబడాలని భారముతో ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక సేవకుడు చేసే ప్రార్థన అదే. ప్రభా, బిడ్డలు దీవించబడాలి, వారి సమస్యల నుంచి విడుదల పొందాలి, వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందాలి, ఆ కుటుంబంలో ఉన్న అవసరాలు తీర్చబడాలి, వారు దీవించబడాలయ్యా, ఆ పిల్లలు వర్ధిల్లాలయ్యా, ఆ పిల్లలకి యోగక్షేమాలుగా మంచి భవిష్యత్తులు కావాలయ్యా, వారు చదువుల్లో రాణించాలయ్యా, వాళ్ళు యవన బిడ్డలుగా మంచి భవిష్యత్తులు రావాలయ్యా, యవన బిడ్డలుగా తగిన యోగ్యమైన సంబంధాలు కుదరాలయ్యా, వారు ఉన్న గృహాలు లేకపోతే వారికి ఉన్న పరిస్థితులు నూరంతలుగా నూతనపరచబడాలి, దీవించబడాలయ్యా అని. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా యొక్క బాధ, కన్నీరు అదే. వారు కరువులో ఉన్నారట. ఎక్కడున్నారండి? వారు యూదా దుఃఖిస్తుంది, గుమ్మములు అంగలారుస్తున్నారు, జనులు విచారగ్రస్తులై ఉన్నారు. యెరూషలేము అంతా కూడా అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులైన వాళ్ళు ఇంకా చెరువుల యొద్దకు వెళ్తున్నారట, నీళ్ళు దొరకలేదట, వట్టి కొండలు తీసుకుని వస్తున్నారట. దేశము వర్షము కురవకపోయినందున ఇదిగో నేల చీలినది అని ఈ అధ్యాయంలో ప్రారంభంలో చదువుతూ ఉంటాం. హల్లెలూయా. దైవజనుడు చూసి బాధను తట్టుకోలేకపోతున్నాడు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, అక్కడున్న జనాంగానికి వచ్చిన కష్టమును చూసి కన్నీరు మున్నీరుగా సేవకుడు ఏం చేస్తున్నాడు చెప్పరే? ఇర్మియా ఏం చేస్తున్నాడు? అంగలారుతున్నాడు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. ప్రభా, ఈ బాధల్లో నుండి బయటపడి నాయనని అడుగుతుంటే 10వ వచనంలో జవాబు వచ్చింది. ఏమంటున్నాడు? యెహోవా జనులతో, ఈ జనులు తమ కాళ్ళకు ఏం లేకుండా తిరుగుతున్నారట. అది ఏం లేకుండా, తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక అది యెహోవా వారిని ఏం చేయలేదు, ఇక అంగీకరించలేదు. ఇంకా ఇప్పుడు వారి అక్రమములను ఆయన ఏం చేస్తున్నాడు? వారి పాపములను బట్టి వారిని శిక్షిస్తున్నాడు. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలునైనను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామం వలనను తెగులు వలనను వారిని నాశనము. అందుకు నేను, అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పి ఉన్నారని నేను అనగా, యెహోవా నీతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయములో పుట్టించి
వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనలు ప్రకటించి ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగూ చాలండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకపోయినా దేవుడు ప్రవచిస్తున్నారట, దేవుడు మీకు మేలు చేస్తాడని ప్రవచిస్తున్నారట, మీకేమీ రాదని. అందుకే అంటున్నాడు, కొంతమంది ప్రవక్తలు వచ్చి ప్రవచించారా, ఎవరు పిచ్చోడా? ఇర్మియా, నేను వాళ్ళని పంపలేదు. హల్లెలూయా. వాళ్ళని ఏం చేయలేదు? పంపలేదు. నేను పంపలేదు వారిని. మరి ఎలా వచ్చారంటే వాళ్ళకిలాగే వాళ్ళు వచ్చారు. ఎవరికిలాగా? వాళ్ళకిలాగే వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రవచించేశారయ్యా, కరువు రాదయ్యా, ఖడ్గము రాదయ్యా, క్షామం రాదయ్యా, తెగులు రాదయ్యా, మీరు ఎంతగానో దీవించబడతారయ్యా అని ప్రవచించిన ప్రవచనాలంటే దేవుడు అంటాడు, నేను అసలు వారిని పంపనే. అసలు పంపితే నిన్నే పంపాలి. దేనికి స్తోత్రం. ఎవరిని పంపాలి? హలో, ఎవరిని పంపాలి? ఇర్మియానే పంపాలి. నేను నిన్ను పంపాలి. పంపకుండా ఎవరు వెళ్ళారు? ఇర్మియాకి బాధ అవుతుంది. వాళ్ళు వచ్చి ప్రవచించి వెళ్ళిపోతే ఈ ప్రజలు ఎలా బాధపడుతున్నారయ్యా అని అంటుంటే దేవుడు అంటున్నాడు, నేను వారిని పంపలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నారు. హల్లెలూయా. కొందరికి ఎంత చెప్పినా భయం ఉండదు. చూడండి, దేవుని సన్నిధి అంటే లెక్క ఉండదు. చూడండి, దేవుని మాట అంటే పెడచెవిని పెడతారు. దేవుని మాట అంటే వాళ్ళకి అస్సలు పట్టింపు ఉండదు. అందుకే దేవుడు అంటున్నారు, నేను వారిని ఏం చేస్తున్నాను? ఖడ్గం వలనను క్షామం వలనను తెగులు వలనను వారిని నేను ఏం చేస్తాను అంటున్నాడు? నాశనము. ఇలా ఈ ఉదయకాలం దేవుని సందులో మీకు చెప్తున్నాను, మనం ఎప్పుడైతే అవిధేయులం అవుతామో, మనం ఎప్పుడైతే ఆ మాటను భయపడకుండా లెక్క చేయకుండా ఎప్పుడైతే మనము మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ మొదలు పెడతామో, నీ ఎదురుకు కొన్ని ప్రవచనాలు కూడా వస్తాయి. అవి దేవుడు పంపని మాట. దేవుడు పంపే ప్రవచనం వేరేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పంపే ప్రవచనం వేరేగా ఉంటుంది. అందుకే అబద్ధం ఆడేవారిని పంపించాడట దేవుడు. దేవుని బిడ్డలారా, అసలు దేవునికి మనం విధేయులమైనప్పుడు, లోబడినప్పుడు, పరిపూర్ణముగా దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తున్నప్పుడు దేవుడు ప్రవచనం ఇస్తాడు. ఆ ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క పరిశుద్ధతను బట్టి, నీ దైవ భయమును బట్టి, నీవు దేవునితో కమిట్మెంట్ చేసుకున్న తీర్మానమును బట్టి దేవుడే నీకు ప్రవచనం ఇస్తాడు. దేనికి స్తోత్రం. ఖచ్చితంగా ఆ ప్రవచనము ఆ కాలానికి నెరవేర్చబడ్డానికి దేవుడు అవును అంటాడు. ఆమేన్. కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, అవి జరిగే ప్రవచనాలు. అవి ఏ ప్రవచనాలు? అబద్ధపు ప్రవచనాలు. ఎందుకు అబద్ధపు ప్రవచనాలు? ఎందుకు అబద్ధపు ప్రవచనాలు? వాళ్ళని ఎవరు పంపలేదు? దేవుడు పంపలేదు. దేవుడు పంపనివాడు. వచ్చి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కానీ దేవుడు పంపితే ముందు గద్దింపనిస్తాడు, నిన్ను సరి చేస్తుంటాడు. స్తోత్రం కలిగిన గాక. నేను అందుకే చెప్తున్నాను, మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆయన ఎంతగా ఘనపరుస్తున్నామో అనేది లెక్కలో ఒకవేళ మనం చూసుకుంటే మనం సరిపోము. అందుకే యాకోబు అంటాడు, యాకోబుతో అంటున్నాడు, మనమిద్దరము కలిసి వివాదము తేల్చుకుందాం, ఒకసారి మనమిద్దరము సెటిల్మెంట్ చేసుకుందాం, కూర్చుంటావా? దేనికి స్తోత్రం. యాకోబు అంటున్నాడు, నీకు నేను ఇస్తున్నాను, అది చేస్తున్నాను. ఏం చేసావు యాకోబు?
ఎక్కడో మందిరం కడతానన్నావు, ఏది మర్చిపోయావు? ఆపద వచ్చింది, మరలా గుర్తొచ్చాను నీకు. కూతురు వల్ల నష్టపోయావు, కూతురు వల్ల ఇబ్బంది పడ్డావు, కొడుకులు నరహంతులుగా మారిపోయారు, మరలా అప్పుడు నేను గుర్తొచ్చాను నీకు. ఎక్కడ గుర్తొచ్చాను? అన్నీ బాగున్నప్పుడు ఎవరు గుర్తుకు రారు? హలో, ఎవరు గుర్తుకు రారు? అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన ఉండదు. అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన అంటే టైం లేదంటావు. అన్నీ బాగున్నప్పుడు. ఆ తర్వాత మొదలైంది మళ్ళా యాకోబు, దేవా నీవే మాకు మార్గం తెరవవా, దిక్కు చూపవా, సహాయం చేయవా. ఎక్కడ దేవుడు యాకోబును మొదట దర్శించాడో, ఎక్కడ దేవుడు యాకోబును మొదట కాపాడి మొదట ప్రమాణం చేశాడో, మరలా తిరిగి మరలా అలా బేతేలుకి వెళ్ళమంటాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నీ తీర్మానంలోనికి రా, నీ సమర్పణలోనికి రా, నీ ప్రారంభపు భక్తి జీవితానికి రా. ఆమేన్. నీ ప్రారంభపు దైవ భయానికి రా, నీ ప్రారంభపు దైవాశక్తికి రా. ఆయన మరలా నిన్ను దీవించడం మొదలు పెడతాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన కార్యాలు ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఆశ్చర్యం. అందుకే ఇప్పటికే మనం చాలా వరకు భక్తి చేసేసామని అనుకునేవారం కాకుండా చివరిగా ఒక మాట చదివి నేను ముగింతాను. చూడండి, ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్పీ పత్రిక 13వ వాక్యం చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము చదవండి చదవండి. ఒక్క నిమిషం 12 చదవండి. అది ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను. అది ఒక్క మాట ఆగండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను చాలా భక్తి చేసేసాను, చాలా సీనియర్ని అయిపోయాను, ఇక నేను వెళ్ళకపోయినా పర్లేదు, నేను ఇంకే కార్యక్రమాల్లోని పాలు పొందకపోయినా దేవునిలో నేను చాలా ప్రయాసపడ్డాను కాబట్టి నిశ్చయముగా దేవుడు నాకు ఫలం ఇచ్చేస్తాడు అని అనుకుంటాం. దైవజనుడు పౌలు ఏమనుకుంటున్నాడంటే, నేను ఇదివరకే చేసానని నేను ఎప్పుడు అనుకోలేదు అంటాడు. దేనికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. ఆ 12 వాక్యంలో చూడండి. ఇదివరకే నేను గెలిచితి అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను. ఆగండి. కొన్నిసార్లు అంటారు నేను ఎంత సేవ చేసేసానో, ఏంటి చెప్పరే, ఎన్ని గ్రామాలు తిరిగి సేవ చేశానో, ఎంతమందికి స్వార్థ చెప్పాను, ఎంతగా రాత్రింబగల్లో నేను దేవుని కోసం ప్రయాసపడ్డానో. ఉండొచ్చు, మంచిదే. పౌలు ఏమంటున్నారంటే, నేను ఇదివరకే చేశానని ఏది అనుకోలేదు. ఆమేన్. ఈ మాట మరలా గుర్తు చేసుకోండి. నేను ఇదివరకే నడిచేశానని నేను అనుకోలేదు, నేను ఇదివరకే పరిగెట్టానని అనుకోలేదు, ఇంతవరకే చాలా భక్తి చేశాను, ఇక నా భక్తి ఇప్పుడు తగ్గినా, నా ఆత్మీయత ఒకవేళ నేను వెనకబడినా పర్వాలేదులే అని అనుకోవట్లేదట. 12 వాక్యములో అదే చెప్తున్నాడు. నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అని అయినను నేను అనుకొనలేదు. అంటే ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, ఈ ప్రాణము ఈ దేహమును విడిచేంత వరకు కూడా నీవు దేవుని దగ్గర, దేవుని విషయంలో పరిపూర్ణముగా ఎప్పుడూ ఒదిగి ఉండవలసిందే. ఆమేన్. నేను ఎంత చేశాను అని చెప్పడానికి ఏది మన మాట అధికము కాకూడదు, మన మాట అధికం కాకూడదు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇదివరకే పరిగెట్టానను, నేను ఇదివరకే చాలాది చేశానను, ఇదివరకే ఎక్కువ ప్రార్థన చేశానను, ఇదివరకే రాత్రి మగళ్ళు పని చేశానను, ఇదివరకే సేవకులతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళానను, ఇదివరకే
వాహనం ఉన్నా లేకపోయినా కాలినడకనైనా నేను చేశానను కాదు, ఇదివరకే కాదు, ఇప్పటికి కూడా నేను చేయాలని ఉన్నాను. దేనికి స్తోత్రం. అది అర్థం. ఏమనుంది? నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలెనని పరిగెడుతున్నాను. దేనికి స్తోత్రం. అది పట్టుకొనవలెనని ఏం చేయాలి? దేని నిమిత్తమైతే, ఆ మాట ఎంత అద్భుతంగా ఉందంటే, ఇదిగో నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నావు దానిని పట్టుకొనవలెనని గురి యొద్దకి ఏం చేస్తానన్నట్ట. అది ఆత్మీయ జీవితం యొక్క ముగింపు. ఎవరో తోడు కాదు మనకు కావాల్సింది. నేను దేవుని కోసం వెళ్ళాలి, నాకు దేవుడు తోడై ఉంటాడు. వాళ్ళు నా ఇంటికి వస్తే నేను వెళ్తాను, నా ఇంటికి రాలేదు కాబట్టి నేను మానేస్తాను, అదేది కాదు. ఇది దేవుని పని. ఆయన పనిలో నేను ఇప్పుడు కూడా పని చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పనిలో నేను ఇప్పుడు కూడా పరిగెట్టాలి. ఇప్పుడు కూడా ఆయన పని కోసం నేను సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో ఆ విలువైన ఆ కిరీటానికి దేవుడు అట్టివారికి ఆ కిరీటం అనుగ్రహించునుగాక. ఆమె ప్రయాసపడిన వారికి ఫలితం దేవుడు ఎత్తాడు. ప్రయాసపడిన వానికే దేవుడు ఆ తలాంతుని దాచి ఉంచుతాడు. నీలో ప్రయాస లేదు, తలాంతి ఎలాగొస్తుంది? ఎలాగెళ్ళి అడగగలుగుతావు ధైర్యంగాను? పనిచేసేవాడికి ఏముంటుంది చెప్పండి? పనిచేసేవాడికి ఏముంటుంది? జీతం. ఏముంటుంది? పనిచేసేవాడికి ఏముంటుంది? జీతం. పని చేయకపోతే జీతం ఇస్తాడా? ధర్మం చేస్తాడు. ఏది ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఎవడు. అదే పని చేసేవాడికి చెప్పండి, పని చేసేవాడికి ఏమి ఇవ్వాలి? ఎవరు? అంతే. దేనికి స్తోత్రం. నువ్వు పని చేస్తే దేవుడు జీతం ఇస్తాడు. పని చేయకుండా దేవా వాళ్ళతో పాటు నన్ను కూడా సమానంగా చేయంటే, మరి నువ్వు ఎక్కడ పని చేసేవరా సోమరుడా? నువ్వు ఎక్కడ పని చేసావరా నిద్రమత్తుడా? నువ్వు ఎక్కడ పని చేసావరా బద్ధకస్తుడా? నువ్వు ఎక్కడ పని చేసావరా అని ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. కారణం ఏంటి? ముందు పని చేసేవాడికి ఇస్తాడు. దేనికి స్తోత్రం. పని చేయకపోతే ఎవడు? అందుకే పౌలు గారు అంటున్నారు, నేను ఇదివరకే పరిగెట్టాను, ఇదివరకే గెలిచాను, ఇదివరకే అన్నీ చేసేసాను, ఇదివరకే నా భక్తి పరిపూర్ణమైపోయిందని అని నేను అనుకోలేదు. దేని నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను, ఆ పిలుపును, ఆ ఉన్నతమైన ఏర్పాటులో నేను గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంత భక్తి చాలా, ఇంత ప్రార్థన చాలా. కొన్నిసార్లు మన వాళ్ళకు ఉంటుంది, 20 రోజులు కోటాలు పెట్టామా అద్భుతంగా వస్తారు. మళ్ళీ ఆ 20 రోజులు కోటాలు అయిపోతే శనివారం ప్రార్థనకి ఏమండి శనివారం ప్రార్థన అంటే సిద్ధపాటు ప్రార్థన ఏదంటే కుదరలేదండి, ఖాళీ లేదండి, పని అవ్వలేదండి, తీరిక అవ్వలేదండి అంటే 20 రోజులైనా కడ వరకు మనం ముగింపు ఉండాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీతో దేవుడు సూటిగా చెప్తున్నాడు, ఆయన నిన్ను యాకోబులాగా ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. యాకోబులాగా ప్రశ్నిస్తున్నాడు. యాకోబు, నీవు నా నిమిత్తం ఎన్నిసార్లు విసుక్కున్నావు? ఒకవేళ విసుక్కుని ఉంటే దేవుని దగ్గర ఒప్పుకుందామా? విసుక్కుని ఉంటే దేవుని దగ్గర సరి చేసుకుందామా? ప్రభువా, నేను కూడా విసుక్కున్నానయ్యా, నీ పని చేయటానికి, నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధిలో గడపడానికి విసుక్కున్నానయ్యా. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదు.